నిర్మల్ జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ జి మండల పరిధిలో గల నిర్మల్ నాందేడ్ జాతీయ రహదారి 61 గల మధ్యలో గుండంపల్లి ఎక్స్ రోడ్ బిలాల్పూర్ బస్టాండ్ ప్రదేశంలో ఇత్తనాల ఫ్యాక్టరీకి సంబంధించి ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకంగా ధర్నా రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు భారీ ఎత్తున ఎక్కడికక్కడే రోడ్డుపై నిలిచిపోగా ఇతర వాహనాలకు రోడ్డు మళ్లించడం జరిగింది. భైంసాటు నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల్ వెళ్లే వాహనాలు తిమ్మాపూర్ జి గ్రామాల మీదుగా కల్లూరు కుంటాల గొల్లమాల సారంగాపూర్ వయా నిర్మల్ వెళ్లడానికి ఆదేశించారు. పోలీసులు దిశానిర్దేశం చేస్తున్నారు. స్టాఫ్ బోర్డులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే ప్రజలను రహదారి నిర్బంధంగా చేయకుండా ప్రజలను ఎక్కడికక్కడే ఆపాల్సి వచ్చింది. రైతుల కోరిక మేరకు విత్తనాల ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు రోడ్డుపైనే బైఠాయిస్తామని రైతులు వాగ్దానం. గత కొన్ని రోజుల నుండి అధికారులను ఆదేశించిన పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఈరోజు మనం చూస్తున్నట్టయితే దిలార్పూర్ మండల గ్రామ పంచాయతీ అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుకై లోలం, దిలార్పూర్, సముందరపల్లి మరియు గుండ ఈరోజు దిల్వార్పూర్ మరియు గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా చేయడం జరుగుతుంది మరియు ఊళ్ళో జరిగే సమగ్ర సర్వేని కూడా మేము నిరాకరిస్తున్నాము. మరి ఇది ప్రభుత్వం అనేది ప్రజల కోసమని, ప్రతి ఒక్క దగ్గర మనకు ప్రజల కోసం ప్రభుత్వం ఉంది అని మనది. అయితే మనము ఎన్నుకొని ఓట్లు వేసిన రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే సార్ కానీ ఇంతవరకు ఇక్కడ మా ఊరి కోసము ఎవరు కూడా ముందట్టుకు వస్తలేరు. సర్వేను ఆపివేసి మేము 2 వీక్స్ అవుతుంది. మరి ఈ ఊళ్ళో ఇంత ప్రాణాలకు తెగించిన ప్రాణాలు పోయే ఫ్యాక్టరీని పెడుతున్నారు. ఇక్కడ మాకు ఫ్యాక్టరీ వద్దని మేము ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాం, 4 నెలల నుంచి. మాకు వెంటనే ఈ ఫ్యాక్టరీని మాత్రం రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఇప్పటి వరకు మేము ఓపిక పట్టినాము, కానీ ఇక్కడ నుంచి మేము ఓపిక పట్టేదే లేదు. ఓపిక ప్రజల లోపల నశిస్తుంది. ఒక ఊరు అనేది ఒక ఊరే కాదు, కొన్ని చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు మొత్తం ఊరు వల్లకాడయ్యే పరిస్థితిలో ఉంది. ఇప్పుడన్నా కానీ మేలుకోండి. రేవంత్ రెడ్డి సార్ గారు మేము మహిళలమే కదా అని, చిన్నపిల్లలే కదా అని దిలార్పూర్ మరియు గుండంపల్లి గ్రామాలు ఏం చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు. కానీ ఇక నుంచి మేము ఆగేది లేదు. సర్వేనే కాదు, మేము ప్రతి ఒక్కటి బహిష్కరిస్తాం. ఇక నుంచి ఎటువంటి కూడా మా ప్రజల మీద మా ప్రజలు ఎన్నుకుంటే కదా మీరు ఒక హోదాలో ఉన్నది. ప్రజలే ఇక్కడ మటుమాయమైపోతున్నారు. ప్రజల కోసం కూడా మీరు ఇంత ఒక చీమ కుట్టనట్టుగా ఉంటున్నారు. కాబట్టి మేము ఇంతకంటే ఎక్కువ కూడా తెగిస్తాము. మేము సర్వేని ఆపేస్తే మరి ఈ ప్రజల కోసమే కదా మీరు సర్వే. మరి ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ముందటికొచ్చి ఈ ఊళ్ళో ఇంత దారుణమైన ఇటువంటి జరుగుతున్నాయని ఏ ఒక్కరు కూడా వస్తలేరు. కలెక్టర్ మేడం వస్తలేదు, ఎమ్మెల్యే సార్ వస్తలేడు. ఇప్పుడు ఇంతవరకు ఓపిక కొద్ది మేము సారు మేడం అంటున్నాము. ఇక ముందే జరిగేవి మాకు తెలివై. మేము ఏ విధంగా ఓపిక ఉన్నంత వరకే, ఓపిక నశిస్తుంది. ఏం చేస్తామో కూడా మాకు అర్థం కాకుండా మేము ఇక్కడ నుంచి ధర్నాలు చేస్తాము. ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఆపేయాలి. అందరూ దిగి రావాలి, రాజకీయ నాయకులు రావాలి, కలెక్టర్ మేడం రావాలి. మా ఊరు సమస్యను అడ్డుకోవాలి. అడ్డుకునేంత వరకు ఈ ధర్నా ప్రతిరోజు చేయడం జరుగుతుంది. అందరూ ఫ్రీగా కూర్చోండి, దూరంగా కూర్చోండి. వెనుక ఉన్న ఆడవాళ్ళందరూ ముందరికి రండి. దయచేసి వెనుక ఉన్న ఆడవాళ్ళందరూ ముందరికి రండి. ఆడవాళ్ళందరూ ముందరికి రండి.